బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అసభ్యకర డాన్సులు కలకలం రేపాయి. యూతులు డాన్సులు చూసేవారికి ఇబ్బంది కలిగించారు. వినాయకపురంలో ముత్యాలమ్మ తల్లి జాతరలో బుధవారం రాత్రి డాన్స్ బేబీ డాన్స్ పేరుతో 10 మంది యువతులు అశ్లీల నృత్యాలు చేశారు. జాతరలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 100 మంది పోలీసులు సైతం ఈ డాన్సులు చూశారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అసభ్యకర డాన్సులు చోటు చేసుకున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో ముత్యాలమ్మ తల్లి జాతర అంటే ముత్యాలమ్మ తల్లి జాతర చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క జాతరలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది వందలాది వేలాది మంది భక్తులు కూడా ఈ యొక్క జాతరకు వస్తారు. అయితే ఈ జాతరను నిర్వహించేటువంటి పరిస్థితుల్లో అంటే నిన్న సాయంత్రం పూట ఒక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటే వచ్చినటువంటి యొక్క భక్తులను కావచ్చు వాళ్ళని అలరించాలనేటువంటి ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనేటువంటి ప్రోగ్రాం నిర్వహించారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే స్వతహా జాతర అన్నప్పుడు మనకు అమ్మవారు దేవతా స్వరూపం. అటువంటి సమయంలో అశ్లీల నృత్యాలు అంటే అసభ్యకరంగా కుటుంబం మొత్తం కూడా అక్కడ ఉండి ఆ డాన్స్ ను చూసేటువంటి పరిస్థితి లేదు. అట్లా అశ్లీల నృత్యాలు వేశారు. అయితే ఇది చేస్తున్నప్పుడు అక్కడ పోలీసులు కూడా అంటే ఈ జాతర బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసులు ఉన్నారు, పెద్ద అధికారులు ఉన్నారు, ఆ యొక్క దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నా కానీ కనీసం దాన్ని తప్పు అనడం కానీ లేకపోతే దాన్ని ఖండించాలని లేకపోతే ఆ యొక్క అశ్లీల నృత్యాలు వేయొద్దని చెప్పి ఎవరు కూడా వారించలేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళు అంటే ఈ యొక్క డ్యాన్సులు అశ్లీలత ఉన్నటువంటి ఈ యొక్క డ్యాన్సులు చూసిన భక్తులందరూ కూడా అయ్యో ఏమిటి ఇట్లా అయిపోయింది, మేము ఇట్లా భక్తి భావంతో ఇక్కడికి వచ్చాం కదా అనే భావంతో చాలా ఇబ్బందిగా గురయ్యారు. కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.